నాకు ఇది బాబా ఓలి సార్ నాకు రెఫర్ చేశారు. నేను ఆగస్ట్ మంత్ లో నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగిందండి. ఆ, దానికంటే ముందు నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కాళ్ళు గుంజుడు ఉండేదండి. నైట్ టైమ్స్ అనేది కాళ్ళు గుంజుతుండే. సో దానికి తోడు భుజంలో ఒక పెయిన్ ఉంది, లెఫ్ట్ సైడ్, అండ్ లెఫ్ట్ లెగ్ పెయిన్ ఉండేది అనమాట. సో కాళ్ళ గుంజుడు ఒక వారం వాడిన తర్వాతనే తగ్గిపోయిందండి. తర్వాత ఈ భుజంలో నొప్పి నాకు దాదాపుగా అంటే 5 సంవత్సరాల నుంచి ఉంది. సో అది మాత్రము ఒక నెల దాటిన తర్వాత తగ్గిపోయిందండి. అట్ ద సేమ్ టైం మోకాలు నొప్పి కూడా అండి. లెఫ్ట్ సైడ్ ఉండేది, బాగా పెయిన్ వచ్చేది. నేను కూడా ఇంతకుముందు మన జగదీశ్వర్ సార్ చెప్పినట్టు మెట్లెక్కి వెళ్ళేవాడిని అండి. మా ఇంట్లో కూడా అప్స్టేర్ లో ఉంది. సో ప్రతిదీ వెయిట్ మోయాలంటే నేనే మోయాలి. సో దానివల్ల నాకు మోకాలు నొప్పి ఉండేదండి. సో ఈ మూడు ప్రాబ్లమ్స్ నాకు ఈ 2 నెలలు ఈ 2 నెలల్లో జస్ట్ 2 months లోనే తగ్గిపోవడం జరిగిందండి. దానికి తోడు ఆ ఒక్కసారి బీపీ అయితే వచ్చిందండి అన్ఎక్స్పెక్టెడ్ గా. ఒక 3 days 149/95 చూపించింది. సో నాతో బీపీ మిషన్ ఉంటే చెక్ చేసుకున్నాను. సో ఇలా కూడా కాదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళేసి మాన్యువల్ గా కూడా చెక్ చేయించుకోవడం జరిగిందండి. సో తర్వాత సార్ని అడిగి సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే, లేదు సార్ కుడి చేతి కట్టుకొని మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. అంటే కుడి చేతి తీసుకొని మీరు కట్టుకొని మీరు పడుకోండి అన్నారు. మీరు ఎప్పుడైనా మీ వర్క్ చేసుకోండి అన్నారు. సో నేను అలాగే నైట్ అంతా కట్టుకొని పడుకున్నానండి. మార్నింగ్ మళ్ళీ నేను చెక్ చేసుకోవడం జరిగింది 9 గంటలకల్లా. అప్పుడు నెక్స్ట్ డే, సో ఒక 3 days తర్వాత నెక్స్ట్ డే కట్టుకున్న తర్వాత, సో ఇది మళ్ళీ చెక్ చేసుకుంటే 115/75 వచ్చిందండి. సో కంటిన్యూగా 2 days చెక్ చేసుకున్నానండి. సో నార్మల్ పొజిషన్కి వచ్చేసిందండి. ఇప్పటి వరకు నాకు ఆ బీపీ అనేది లేదు. సో మన మ్యాగ్నెటిక్ రిస్ట్ బ్యాండ్ ద్వారా నాకు అది తగ్గిపోయిందండి. నేను టాబ్లెట్ వాడకూడదు అనుకొని నేను ఎప్పుడు మొదటి నుంచి నేను టాబ్లెట్కి అయితే దూరం అండి. సో దానివల్ల నేను ఈ ప్రయోజనం తీసుకోవడం జరిగింది. సో ఈ బెనిఫిట్స్ నేను తీసుకున్నానండి. సో థ్యాంక్స్ టు ఈ బయోటీరియం ప్రోడక్ట్ అండ్ థ్యాంక్స్ టు మై అప్లైన్, థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్, థ్యాంక్స్ టు వెంకటరాజ్ సార్. ఇదండి నా టెస్ట్ మనీ.